హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీలత. మేము ఫ్లోరిడా నుంచి ఒక 5 డేస్ కోసం అని చెప్పి కాలిఫోర్నియాకైతే ట్రావెల్ చేస్తున్నాము విత్ మై 4 మంత్స్ బేబీ. మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 7:30కి, బట్ మేము ఎయిర్‌పోర్ట్‌కైతే 4:30కే వచ్చేసాము. బికాజ్ బేబీ ఉంది కదా! కొంచెం ఎక్కడన్నా డిలే అయినా కూడా ఎక్కువ హడావిడి లేకుండా కొంచెం టైమ్ ఉంటుంది అని చెప్పి. అండ్ మేము ఎక్స్‌పెక్ట్ చేసిన లాగానే మాకు సెక్యూరిటీ చెక్ దగ్గరైతే చాలానే లేట్ అయ్యింది. బికాజ్ నేను బేబీ ప్రొడక్ట్స్ లైక్ మిల్క్ కానీ, ఆహ్, వాటర్, మాయిశ్చరైజర్స్ ఇలాంటివన్నీ క్యారీ చేశాను. ఎందుకు అంటే మిల్క్ ఇవంతా మనకు మధ్యలో ఫీడింగ్ టైమ్‌లో నాకు కావాలి కాబట్టి, ముందు రోజే నేను రిఫ్రిజిరేటర్‌లో ఫ్రీజ్ చేసేసుకొని మిల్క్‌ని ఐస్ బ్యాగ్స్‌లో నేను క్యారీ చేసుకొనొచ్చాను. సో, అవన్నీ చెక్ చేశారనమాట. అండ్ మాయిశ్చరైజర్స్ వచ్చేసి ఫ్లైట్‌లోను అండ్ కాలిఫోర్నియాలో కూడా కొంచెం చల్లగా ఉంటది కాబట్టి, స్కిన్ తనకి డ్రై అవుతుందేమో యూజ్ చేద్దాం అని చెప్పైతే క్యారీ ఆన్ బ్యాగ్స్‌లోని తీసుకెళ్ళాననమాట. సో, అవన్నీ సెక్యూరిటీ చెక్ దగ్గర చెక్ చేశారు క్లియర్‌గా. అండ్ బేబీ థింగ్స్ అని చెప్తే వాళ్ళన్నీ చెక్ చేసేసి మమ్మల్నయితే అలో చేశారు. యూజువల్‌గా అయితే మనకు వాటర్ ఇవంతా అలో చెయ్యరు కదా! సెక్యూరిటీ చెక్ దగ్గర. అక్కడే పడేస్తూ ఉంటారు. బట్ బేబీ ఏవి అని చెప్పంగానే వాళ్ళు మొత్తం జస్ట్ జనరల్‌గా చెక్ చేసి పంపించారు. సో, మేము కొంచెం ఎర్లీ‌గా రావడం అయితే మాకు యూజ్‌ఫుల్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి మన ఫ్లైట్ బుకింగ్ టైమ్‌లో మనకి వీల్‌చైర్ అసిస్టెన్స్ కావాలా అని చెప్పి ఆప్షన్ ఉంటది. మేమది ఆప్ట్ చేసుకున్నాము. బికాజ్ మాకు పేరెంట్స్ ఉన్నారు కదా! సో, సెక్యూరిటీ చెక్ దగ్గరకి కానీ, గేట్ దగ్గరకి కానీ వెళ్ళడానికి చాలా వాక్‌వే ఉంటది. సో, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికనైతే మేము యూజ్ చేసుకున్నాం ఆ బెనిఫిట్‌ని. మనమేమి దీనికేమి అడిషనల్‌గా పే చేయక్కర్లేదు. మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ వచ్చేసి మన టికెట్‌లోనే ఇంక్లూడ్ అయ్యుంటాయి ఈ బెనిఫిట్. సో, మేమలా యూజ్ చేసుకున్నామనమాట. అండ్ మేము మొత్తం అదంతా సెక్యూరిటీ చెక్ ఇవన్నీ ఎళ్ళేసరికి మాకేం డిపార్చర్ టైమ్ ఇంకా అవ్వలేదు. స్టిల్ మాకు 1 అవర్ టైమ్ ఉంది. సో, ఈ గ్యాప్‌లో నేనేం చేశానంటే నా బేబీ స్టిల్ మదర్ ఫీడ్‌లో ఉంది కాబట్టి, నర్సింగ్ రూమ్ ఫెసిలిటీని యూజ్ చేసుకున్నాను. నర్సింగ్ రూమ్‌లో నేను నార్మల్‌గా పంప్ చేసేసి మిల్క్‌నయితే బయట స్టోర్ చేసుకున్నాను. సో దట్ నెక్స్ట్ 4 అవర్స్ వరకు నాకు మిల్క్‌ని మళ్ళీ వార్మ్ చేయకుండా నాకు డైరెక్ట్‌గా నేను బేబీకి ఫీడ్ చేయొచ్చు అని చెప్పి. నాకు బేబీ ఫీడింగ్ దగ్గరైతే ఎక్కడ ఇబ్బందయితే అవ్వలేదు. ఎందుకంటే, నేను ముందే అంతా ఫ్రీజ్ చేసుకొని స్టోర్ చేసుకొనొచ్చాను కాబట్టి, సో, మధ్యలో నాకు ఫీడింగ్ టైమ్‌లో జస్ట్ నేను బాటిల్ వార్మర్ యూజ్ చేసుకొని, వార్మ్ చేసేసి ఫీడ్ చేసుకుంటూ వచ్చాను. సో, అక్కడైతే ఎక్కడ నాకేమి ఇబ్బంది కలగలేదు. నెక్స్ట్ వచ్చేసి మేము స్ట్రోలర్ కూడా క్యారీ చేసాము. సో, దట్ నెక్స్ట్ 5 డేస్‌కి మాకు యూజ్ చేసుకోవాలి కాబట్టి, స్ట్రోలర్ అండ్ కార్ సీట్ కూడా క్యారీ చేసాము. దానికొచ్చేసి సెపరేట్‌గా ఒక బ్యాగయితే కొనుక్కున్నాము. సో, దాంట్లో బ్యాగ్‌లో పెట్టేసుకుంటే ఎక్కడ మనకి మధ్యలో ఫ్లైట్‌ల్లో కానీ, ఇవంతా మనకి ట్రావెలింగ్ టైమ్‌లో ఎక్కడ మన క్లయింట్స్ ఇవంతా పడకుండా ఉంటాయి అని చెప్పి. అండ్ బేబీకి ఇది తన బేబీకొచ్చేసి ఫస్ట్ ఫ్లైట్ అనమాట. సో, యూజువల్‌గా మనకి ఫ్లైట్ డిపార్చర్ టైమ్‌లో కానీ, టేక్ ఆఫ్ టైమ్‌లో కానీ ఇయర్స్ అంతా బ్లాక్ అవుతూ ఉంటాయి కదా! సో, తనకి అలా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నాయిస్ క్యాన్సెలింగ్ బేబీ హెడ్‌సెట్ అయితే కొన్నాము. బట్ అది ఎయిర్‌పోర్ట్‌కి తీసుకురావడం మర్చిపోయామనమాట. సో, ఎలా అని చెప్పైతే కంగారు పడ్డాం కానీ, బట్ మోస్ట్‌లీ తను పడుకొనే ఉంది. ఎందుకంటే మేము చూజ్ చేసుకుంది కూడా మార్నింగ్ ఫ్లైట్. మెయిన్ దానికోసం అని చెప్పి చూజ్ చేసుకున్నాము. బికాజ్ బేబీ మార్నింగ్ అంతా పడుకొనే ఉంటది కదా! అని చెప్పి. సో, యాస్ వి ఎక్స్‌పెక్టెడ్ మోస్ట్‌లీ తను పడుకొనే ఉంది. తనెక్కడ ఇబ్బందయితే పడలేదు. అండ్ మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టలేదు కూడా. బానే ఉందనమాట. జస్ట్ 6 అవర్స్ ట్రావెల్‌లో ఒక 1 అవర్, 2 అవర్స్ వరకు మేలుకొనుంది. అప్పుడు జనరల్‌గానే ప్లే చేసుకుంది. అండ్ అంతా బానే ఉందనమాట. అండ్ ఈ ట్రావెల్‌లో వచ్చేసి మేమొక న్యూ థింగ్ తెలుసుకున్నాము. ఏంటి అంటే, మేము బేబీ సీటొచ్చేసి మాకు ఫ్లైట్‌లో మధ్యలో పెట్టుకున్నాము. మిడిల్ సీట్‌లో. సో దట్ ఇటు హరీష్, ఇటు నేను ఉంటాను కదా! ఇద్దరం ఎవరో ఒకరు చూసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి. బట్ మాకు ఎయిర్ హోస్టర్స్ మేము ఫ్లైట్ దిగేటప్పుడు ఏం చెప్పారంటే, "మీరు అలా మిడిల్‌లో పెట్టుకున్నారు కదా! నెక్స్ట్ టైమ్ నుంచి మిడిల్‌లో పెట్టుకోవద్దండి. విండో సైడ్ పెట్టుకోండి" అని చెప్పి చెప్పారు. బికాజ్ ఏదైనా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ ఇలా ఉన్న టైంలో మనం ఇమ్మీడియేట్‌గా బయటికి రావడానికైతే కష్టమైతది. అటుపక్క విండో సైడ్ ఉన్నవాళ్ళు. అదే బేబీ కన్నా మీకు విండో సైడ్ కన్నా ఉంటే, మీరు క్విక్‌గా బేబీని తీసుకొని మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ని యూజ్ చేసుకోవచ్చు అని జెప్పి చెప్పారు. బట్ ఈ విషయం మాకు ముందే చెప్పుంటే బావుండేది అనిపిచ్చింది. మాకు చాలా లాస్ట్ మినిట్‌లో చెప్పారు కదా! బట్ ముందే చెప్పుంటే బావుండేదేమో అనిపిచ్చింది. క్యారీ ఆన్ బ్యాగ్‌లోనే నేను బేబీ టాయ్స్, టీథర్స్, పాసిఫైయర్స్ కూడా క్యారీ చేశాను. సో, తను మేలుకున్నప్పుడు తనని ఎంటర్‌టైన్ చేయడానికి మా బేబీ టీథర్స్ బాగా ఆడుకుంటదనమాట. కొంచెం అలా వాటిని నోట్లో పెట్టుకోవడం కానీ, బయటకి లాగుతూ అలా ఎంటర్‌టైన్ అవుతది తనకి తను. సో, అది కూడా నాకు బాగా యూజ్‌ఫుల్ అయిందనే చెప్పాలి. సో, అలా ఫైనల్‌గా మా బేబీ ఫస్ట్ ఫ్లైట్ అయితే అంతా పాజిటివ్‌గా అండ్ పీస్‌ఫుల్‌గా అయితే జరిగింది. సో, ఈ వీడియో అయితే ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.